దీనికి నెంబరింగ్ వేస్తారండి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా నెంబరింగ్ వేస్తారు. ఈ నెంబర్ ప్రతి మొక్క నెంబర్ ఉంటుంది అన్నమాట. 9వ సంవత్సరం తర్వాత ఈ మొక్క ఎటువంటి డ్యామేజ్ అయినా లేదు మొక్క ఏమైనా దొంగతనం చేసినా దీనికి ఇన్సూరెన్స్ వస్తుంది. దీనికి ఇన్సూరెన్స్ చేయాలి. ఈ ఇన్సూరెన్స్ నిమిత్తం ఎకరానికి 50,000 రూపాయలు ఇన్సూరెన్స్ ఉంటుంది. రైతు 25,000 రూపాయలు కట్టాలి, కంపెనీ 25,000 రూపాయలు కట్టాలి. 50-50. అప్పటి వరకు మనం ఎటువంటి రూపాయలు పెట్టుబడి పెట్టవలసిన లేదండి. దీనిలో సెక్యూరిటీ ఇచ్చేంత కూడా కంపెనీ అండి, మనం ఏం చేయవలసిన లేదు. దీనికి ఈ 12 సంవత్సరాల వరకు తర్వాత వచ్చిన ఆదాయం మాత్రం కంపెనీకి 40% అవ్వదు. 40%, 60% ఒక 1 కోటి రూపాయలు వచ్చినాయి అనుకోండి, 60 లక్షల రూపాయలు రైతులకి, 44 లక్షల రూపాయలు కంపెనీకి. ఇది సమిష్టి వ్యవసాయం అండి. ఈ వెంచర్లో అన్ని మొక్కలు ఒకేలా ఉండమండి, కొన్ని ఎదగలకు బాగుంటాయి, మధ్య కొన్ని బాగోండి. దీంట్లో సమిష్టిగా వ్యవసాయం అంటే దీంట్లో ఎక్కడ మొక్క కటింగ్ అయినా కానీ అందరికీ ఆదాయం ఇస్తాడు. ఈ 100 మంది రైతులకి సమానంగా పంచుతాడు. 60 లక్షల రూపాయలని ఈ 100 మందికి సమానంగా పంచుతాడు. 40 లక్షలు కంపెనీ తీసుకుంటుందండి. నేను ఈ సంవత్సరంలో మీ వెంచర్లో మీరు తీసుకున్న పొలంలో కటింగ్ అవుతుంది, నేను తీసుకున్న పొలంలో కటింగ్ అవుతుంది. అలాగా నెక్స్ట్ కటింగ్ వచ్చినప్పటికి 4 రీడ్లో కటింగ్ అవుతుందండి, ఒక ఉన్న 4 రీడ్లో కటింగ్ అవుతుంది. ఎప్పుడు కటింగ్ అయినప్పుడు కూడా ప్రతి మొక్క మీద కూడా అందరికీ సమానంగా పంచుతాడు. నీ పావు ఎకరంలో చెట్లు నీకు కొట్టడు, నీ పావు ఎకరంలో డబ్బు నీకు ఇవ్వడు, మొత్తం ఈ వెంచర్కి పంచుతాడు. ఎందుకంటే అండి పెంపకం ఒకరిదే అండి. ఇక్కడ వెంచర్ పొలం సెపరేట్ కానీ పెంపకం ఒకరిదే. దీంట్లోకి రాగానే నా సమిష్టి వ్యవసాయం మొత్తం సమిష్టి వ్యవసాయం. ఇందులో ఓ మూల పడినా ఓ మూల పండకపోయినా అందరికీ లాస్ లేదు. మనం అందరికి నా చేలో చెట్టు ఎంత అయిపోయింది ఇంకా వస్తుందని నీడు అనుకోకలేదు. ఆ చేలో అసలు లేవురా బాబు, నా చేలో డబ్బులు రావేంటి అని బాధపడదు, నిరుత్సాహపడరండి. ఆ అగ్రిమెంట్లో కూడా మనకి అగ్రిమెంట్లో కూడా ఉంటుంది, మనకి సమిష్టి వ్యవసాయం ఉన్నది ఉంటుంది. దీంట్లో మనం పొలం కొనుక్కుంటే ప్రజెంట్ ఎకరం 30 లక్షలు రిటర్న్ ఈ నెలాఖరు వరకు 7వ తారీఖు వరకు, 7వ తారీఖు 8వ తారీఖు నుంచి ఎకరం 32 లక్షలు అండి. దీంట్లో మనం ఇప్పుడు కొనుక్కుంటే 30 లక్షలకు వస్తుంది ఎకరం. 8వ తారీఖు కొనుక్కుంటే 32 లక్షలు. ఎందుకంటే రేట్ అనేది పెరుగుతుంది. యాక్చువల్గా ఏంటంటే ఈ ఏరియా డెవలప్మెంట్ మీరు చూసారండి, గ్రీన్ ఫీల్డ్ అయిపోయింది. మన అర్థంకి ముందు స్టార్టింగ్ రోజు ఇన్కొండ నుంచి వస్తుందండి, అలాగా హైదరాబాద్ వెళ్ళిపోతుంది. అంటే ఆ గ్రీన్ ఫీల్డ్ అయిపోయింది మొత్తం 6 లైన్లు కూడా కొత్త రోడ్ అండి, ఎక్కడ కూడా పాత రోడ్ తగలుతున్నారు, మొత్తం అంతా కొత్త రోడ్ వెళ్ళిపోతున్నాడు. ప్లస్ పక్కనే రైల్వే ట్రాక్. ఇనుకొండ ఎన్ని కిలోమీటర్లు తగ్గుతుంది అది? ఇక్కడ ఇనుకొండ నుంచి మనకి ఒక 90 కిలోమీటర్లో ఉంటుంది. ఇది మళ్ళీ ప్లస్ దీనికి అవుటర్ రింగ్ రోడ్ ఇస్తున్నాడు. ఇనుకొండ నుంచి వస్తుంది అవుటర్ రింగ్ రోడ్. మనకి ఏదైతే రాజధాని ఉందో ఇనుకొండ దాకా వెళ్తున్నాం. 200 కిలోమీటర్లు మొత్తం అవుటర్ రింగ్ రోడ్ ఇస్తుంది. అది ప్రకాశం జిల్లా కూడా టచ్ అవుతుంది. గుంటూరు పైనుంచి అలా ప్రకాశం జిల్లా టచ్ అవుతుంది. అంటే ఈ ఆటోమేటిక్గా ల్యాండ్ వాల్యూనే పెరిగిపోతుంది. దీంట్లో మనం ముఖ్యంగా భూమి కొనుక్కుంటాం. భూమి కొనుక్కుంటే ఆ భూమి తాలూకు డాక్యుమెంటు, లింక్ డాక్యుమెంటు, అది ఎన్ని సంవత్సరాల నుంచి దీనికి లింక్ ఉందో ఆ లింక్ మొత్తం బుక్ టైప్ ఇస్తాండి. 60-70 పేజీలు ఉంటాయండి. లింక్ డాక్యుమెంట్ ఇస్తారండి. పట్టాదారు పాస్బుక్ 3 నెలల తర్వాత సంవత్సరాలకు ఎప్పుడైనా మన ఇంటికి పోస్టులు వచ్చేస్తుంది. ప్లస్ దీనికి ఎక్కడా పొలం లేని వ్యక్తులు కనుక దీంట్లో ఫస్ట్ టైం పొలం కొనుక్కుంటే రైతు భరోసా కూడా పడుతుంది. ప్రజెంట్ పోయిన గవర్నమెంట్ రైతు భరోసా కూడా ఇచ్చింది చాలామంది. ఇక్కడ ఈ గవర్నమెంట్ ఇప్పుడు స్కీమ్ స్టార్ట్ చేస్తుంది కాబట్టి ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళు కూడా రైతు భరోసా పడుతుందండి. పొలం మందండి, పెంపకం కంపెనీదండి. దీంట్లో మనం పెట్టుబడి పెడితే తరతరాలకు తరగని వస్తుంది. ఒక కటింగ్ 12 సంవత్సరాలు కటింగ్ వచ్చినప్పుడు ఒక అడుగులు కట్ చేస్తారండి. ఇలా ఒకేసారి మొత్తం కటింగ్ అవ్వండి. ఈ మొక్కలు విచ్చేసి తెలుస్తుంది కదండి. ఈ ఎకరంలో 400 మొక్కలు అయితే 400 మొక్కలు 10వ సంవత్సరం తర్వాత 12వ సంవత్సరం తర్వాత 40 మొక్కలు కటింగ్ అవుతుంది. ఆ 40 మొక్కల మీద మనకు వచ్చే ఆదాయం ఎలా ఉంటుందండి. దీనికి ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ రేట్లు ఉంటాయండి. గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారం ఏ గ్రేడ్ 52 లక్షలు అండి, బి గ్రేడ్ 38 లక్షల టన్ను అండి, సి గ్రేడ్ 20 లక్షలు అండి. ఈ 40 మొక్కలు కూడా కటింగ్ అయిన తర్వాత దీనికి మనకు మామూలుగా గవర్నమెంట్ అయితే ఇది 60 టన్ను దాకా వస్తుందండి. పావు టన్ను నుంచి టన్ను దాకా వస్తుంది. మనం పావు టన్ను లెక్కేసుకున్న ఈ 40 మొక్కలు మనకు 10 టన్నులు దిగుబడి వస్తుంది. ఈ 10 టన్నులు సి గ్రేడ్ వస్తే కనుక మనకి 2 కోట్ల ఆదాయం వస్తుంది. 2 కోట్ల ఆదాయంలో కంపెనీ 80 లక్షలు ఇచ్చేయాలండి, మనకు 1,20 లక్షలు తీసుకుంటాం. ఇది సిస్టమ్ అండి, కాన్సెప్ట్. ఇలా చేసి విధానం అంతా కూడా దీంట్లో ఎక్కడ మనం పెట్టుబడి పెట్టే పని లేదండి, మొత్తం కంపెనీ పెట్టుబడి పెడుతుంది. వదిలేటువంటి మధ్యలో మనకు కావాల్సిన సంవత్సరం తర్వాత నమ్మేసుకొచ్చింది. ఇప్పుడు సపోజ్ మేము కొన్నప్పుడు 4,50,000 పావు ఎకరం, ఈరోజు 8,50,000 అండి. అంటే భూమి 4 లక్షలు పెరిగిందండి, వాల్యూ 4 లక్షలు పెరిగిందండి.
కానీ దీంట్లో భూమి రేట్ ఇస్తాడు ఇంకా మీకు మామూలుగా మొక్కల రేట్ ఏంటి మొక్కలు పెట్టేస్తాడు. అలా మీరు కొనుక్కున్నా కూడా భూమి రేట్ భూమి రేట్ పెరుగుతుంది ఆలి రేట్ ఇస్తాడు నువ్వు ఏ రేట్లో అమ్ముకుంటున్నావు ఆ రేట్లో కంపెనీ పెరుగుతుంది కదన్నా కంపెనీ మీద ఇచ్చేస్తాడు. మొక్క దగ్గర మొక్క రేట్ ఉంటుంది కదా మరి, భూమి రేట్ వేరు మొక్క రేట్ వేరు. ఇప్పుడు మనకి మామూలుగా ఏంటంటే నేను 4,50,000 కొన్నానండి, ఈ రోజు 8,50,000 అండి, 4 లక్షల వాల్యూ పెరిగిందండి. నా దాంట్లో 5 సంవత్సరాలు మొక్క ఉందండి, అంటే దీని కొద్ది మోటుగా ఉంటుందండి. అంటే ఈ రోజు నేను అమ్మేస్తే పావు కన్నా తక్కువ అంటే 15 లక్షలు వస్తుంది. నేను పెట్టిన 4,50,000 ఇంచుమించు 10 లక్షలు పెరుగుతున్నాను అనమాట. అది 5 సంవత్సరాల తర్వాత కంపెనీకి అమ్మేస్తే కనుక రూపాయికి రూపాయి ఇచ్చి పట్టుకుని వచ్చాను. భూమి అమ్ముకున్నప్పుడు ఈ మొక్క వాల్యూ కూడా కట్టిస్తాడు. అమ్మకాలు కట్టిస్తాడండి, భూమి అమ్ముకున్నాడు మొక్క వేలు కూడా కట్టిస్తాడండి. భూమి మొక్క వేలు కట్టుకోకపోయినా తప్పు కదా, ఎలాగంటే మరి భూమి ఆలి రేట్ పెరుగుతుంది కదన్నా. లేదు ఏరే అతను కంపెనీ పెంచినప్పుడు మనకి ఎలా కట్టిస్తారు మొక్క రేట్ కట్టిస్తాడు. ఎందుకంటే అలా అమ్ముకున్న వ్యక్తులు నూటికి భూమి మనకి భూమి ఆలి పెరుగుతుంది, భూమి రేట్ కట్టించినప్పుడు మరి ఆయన పెంచి వేస్తున్నారు కదా వీటిని. యాక్చువల్గా ఏంటంటే మన ఇక్కడ భూమి రేట్ ఎంత లేదండి, మన 30 లక్షలకి ఎంత రేట్ లేదు భూమి రేటు. మనం దానికి సంబంధించి కూడా కంపెనీ వసూలు చేస్తున్నాం చెప్పాలంటే. ఈ రోడ్లు వేయడం కానీ ఈ వాచ్మెన్ పెట్టడం దాంట్లో పెడుతున్నారు కాబట్టి రేపు వచ్చిన మనం అమ్ముకున్నా కానీ మనం పెట్టిన దానికి ఎక్కువ సార్ తక్కువ మాత్రం అదండి. నాతో పాటు కొనుక్కున్న వ్యక్తులు ఎవరు అమ్ముకోలేదండి. మా బావగారితో పాటు ఒక 7 నెంబర్ నుంచి అమ్మేయడం కాదు, అతను కొన్నది 4 లక్షలు అండి, అతను 9,30,000 అమ్మేయడండి. ఇంచుమించు 5,30,000 పెరిగిందండి. 4 సంవత్సరాలకు అమ్మేయడండి. అతను 2019లో కొన్నాడు టైలర్ అండి, అతను అమలాపురం. అంటే మనం పెట్టిన పెట్టుబడి అతను 3-4 సంవత్సరాలలో డబ్బులు వచ్చేసింది. అంటే దీంట్లో భూమి కొనుక్కోవడం వల్ల మనకి మొక్కతో పాటు భూమికి కూడా వాల్యూ కట్టి, రెండింటికి వాల్యూ కట్టి మనం పెట్టిన పెట్టుబడికి 5 సంవత్సరాలు ఖచ్చితంగా రూపాయి కంపెనీ కంపెనీ రూపాయి ఇచ్చేస్తాం. మధ్యలో మనం ఎవరికైనా అనుకోవచ్చు. విజయవాడ వెళ్తామండి, ఇంకా ఇలాంటి వెంచర్కి చూస్తామండి. 1 నెంబర్ వెంచర్కి వెళ్తాం, 2 నెంబర్ వెంచర్కి వెళ్తాం, మన దగ్గరలో ఉన్న వెంచర్కి వెళ్తాం చూసి అంటే